నమస్తే అండి. విజయనగరం రింగ్ రోడ్ కృష్ణరాజపురంలో మనం ఉన్నామండి. 3 కిలోవాట్ సోలార్ ఇన్స్టలేషన్ అయ్యింది. ఆల్రెడీ 4 months అయిపోయింది ఇప్పటికి వేసుకుని. ఒకసారి మనం కస్టమర్ తాలూకా ఫీడ్బ్యాక్ తీసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఈయన శర్మ గారు. నా పేరు ఎన్ఎస్ శర్మ అండి. నేను ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్లో సీనియర్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను. సబ్సిడీ వచ్చింది సార్ మీకు టైంకి? సబ్సిడీ మీరు క్లెయిమ్ చేసిన 20 రోజులకే మన అకౌంట్లో పడిపోయింది. మీ ఏజ్ ఎంత సార్? నా ఏజ్ మై ఏజ్ 67 years కంప్లీట్. 67 years కూడా ఆయనకి లోన్ అనేది రావడం జరిగిందండి. అంటే కొన్ని బ్యాంక్స్లోని మనకి ఏజ్ లిమిట్ 63 కట్ ఆఫ్ ఉంది. బట్ మనకి కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి సపోర్ట్ చేసేవి, లైక్ యూకో బ్యాంక్ అండ్ కెనరా బ్యాంక్, అదర్ బ్యాంక్స్ ఆల్సో. ఏజ్ లిమిట్ ప్రాబ్లం ఉండి బ్యాంక్ లోన్స్ ఆగిన వాళ్ళు కూడా వీల్ హెల్ప్ దెమ్ ఇన్ గెటింగ్ బ్యాంక్ లోన్స్ ఇన్ గవర్నమెంట్ బ్యాంక్స్. ఇప్పుడు ఏమన్నా ఇంట్లో ఫ్లక్చువేషన్స్ కానీ అలాగేమైనా ఉన్నాయి సార్? సోలార్ ప్రెజెంట్ రన్నింగ్ స్మూత్లీ. సో మీ దృష్టిలోని సొంత డబ్బులు పెట్టడం బెటరా, లేకపోతే లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉన్నప్పుడు లోన్ వెళ్ళడం బెటరా? ఇప్పుడు యూకో బ్యాంకు వాళ్ళు 6.25 ఇంట్రెస్ట్ రేట్గా ఇస్తున్నారు కనుక అది చాలా తక్కువ రేట్ కనుక లోన్ తీసుకోవడం బెటర్ అండి. కాబట్టి మీకు రెగ్యులర్ బిల్లింగ్ ఎలా ఉంది సార్? సోలార్ వేయించక ముందు తగ్గింది. సోలార్ వేయించక ముందు మీకేమో మాన్యువల్ గా బిల్ వచ్చేది. ఇప్పుడు సోలార్ వేయించిన తర్వాత ఏంటి సార్ పొజిషన్? సోలార్ వేయించాక మరి బిల్లు రావడం లేదు. మన ఈపీడీసీఎల్ యాప్లోనే బిల్లు జనరేట్ చేస్తే